అందరికీ నమస్కారం. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక ప్రెస్ మీట్ పెట్టినాడు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు కొన్ని హత్యా రాజకీయాల గురించి మాట్లాడినాడు. హత్యా రాజకీయాలు మాట్లాడుతున్నారంటే చాలా పిల్లల మధ్య నవ్వుతున్నారు అందరూ. రాజకీయాలు చేయొచ్చు కానీ హత్యా రాజకీయాల గురించి నీవు మాట్లాడుతుంటే మాకు సంబంధం లేదు, నేను రాజకీయాలు పాల్గొనడం లేదు, నేను చాలా మంచివాడిని, చాలా తెలివిని, చాలా కుంపలు ముంచేవాడిని, చాలా రాష్ట్రంలో ఉన్న డబ్బులంతా దోచిన వాడిని, చాలామందిని కత్తితో పొడిచిన వాడిని, అలాంటి వాడు నువ్వు మంచివాడు ఎట్లయితే ఉన్నాయినా జగన్మోహన్ రెడ్డి, నీ తాత గురించి నీకేం తెలుసు? మీ తాత రాజకీయాలు నువ్వు నేర్చుకున్నావు. మీ తాత ఒక దగ్గర పని చేస్తూ వారినే హత్య చేసి వాళ్ళ ఆతులు గుంజుకొని పైకి వచ్చినటువంటి కుటుంబం మీది. మీరు మంచోళ్ళు అంటావే, మీ తాతను చంపిన వాళ్ళు వాళ్ళ మీద నేను కచ్చ తీర్చుకోలేదు అంటున్నావు. మీకు లోపల అక్కడ ఏముందో కుట్ర పన్నుతున్నారో ఏం చేస్తున్నారో మాకు తెలియదు, కానీ రాజకీయ కక్షలు అనేది నీకు కొత్త కాదు. మీ కుటుంబం నుంచి చిన్నప్పటి నుంచి వస్తున్నటువంటిది. పక్కన వాడిని ఎవరైతే మీకు దానం చేసింటాడో, మీకు సాయం చేసింటాడో వాళ్ళందరినీ కూడా నరరూప రాక్షసుల మధ్య చంపించారు. అందుకనే మీ యొక్క తాతను ఎవరైతే మోసం చేసేవారో, ఎవరు ఆతులు గుంజుకున్నారో అక్కడ లోకల్ పాలిటిక్స్ వాళ్ళు పగ తీర్చుకున్నారు తప్ప వాళ్ళను ఇంతవరకు నేను చంపలేదు, నేను చాలా మంచివాడిని అంటే ఇది నా వలన ఏడుతారో అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి, నీ కుట్రలు కుతంత్రాలు అందరికీ తెలుసు. ఏదైతే మీ చిన్న ఎవరు చెప్పినా చెప్పు, అది చంద్రబాబు పైన ఆ రోజు చంద్రబాబు నాయుడు దుబ్బి ఆ రోజు ప్రజల యొక్క ఏదో నీకు ప్రజల్లో నమ్మకం వస్తుంది, ప్రజల యొక్క చంద్రబాబుని కోపం తెప్పాలనే ఉద్దేశంతో చంద్రబాబుని నెట్టావు. కానీ ప్రజలంతా గమనించారయ్యా, నీకు రాష్ట్రంలో అధికారం వచ్చావు. అధికారం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ మీ చిన్నాయన కేసు ఎందుకు తవ్వలేదు? చిన్నాయన కేసు ఎందుకు బయటికి తీయలేదు? నరరూప రాక్షసుల మధ్య నరికించి చంపించి మీ చిన్నాలను ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షులను మటుమాయం చేసి ఒక్కరిని ఉండకుండా మాయం చేసిన దుర్మార్గుడు నీవు రాజకీయాల గురించి, హత్యా రాజకీయాల గురించి మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారు నీతివంతుడయ్యా. చంద్రబాబు నాయుడు అనుకుంటే ఈ రోజు అనుకుంటే 5 నిమిషాలు లోపల ఇస్తాడు, కానీ ఒక పద్ధతి మాత్రం మా నాయకుడు కచ్చ సాధింపు చేసే వ్యక్తి కాదు. ఆయనకు అన్నీ తెలుసు. చట్టం దాని పని దాన్ని చేసుకోకపోతుంది. తప్పు చేస్తే న్యాయస్థానంలో ఉన్నాయి, న్యాయస్థానం ఖచ్చితంగా శిక్షపడుతుంది, శిక్షేస్తారు. అంతే తప్ప దౌర్జన్యంగా కచ్చ సాధింపు అనేది మా నాయకుడు చేత కాదు. మా నాయకుడు ఎవరన్నా కదా గట్టిగా మేము మాట్లాడితే కూడా మాలాంటి లీడర్ను కూడా మాకు కూడా అరుస్తాడు. అరసొద్దని మీరు ఎక్కువ తిట్టొద్దని అని కూడా చెప్తారు. కానీ నీవు చాలా దుర్మార్గుడివి. నీవు మీ తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిటాల రవిని చంపించింది ఎవరు చెప్పు? నీ అర్థం లేదా? కేసు లేకుండా కేసులు మాఫీ చేయించుకున్నారు. పరిటాల రవి ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నరికించి చంపించి భూస్థాపితం చేసింది మీరు కాదు. అడుగుతున్నా, నీకు మనుషులు చంపడంలో దిట్టలు, మనుషులు చంపించడంలో దిట్ట. సొంత చిన్నాయన చంపినోడు ఇంకా ఎవరినైనా చేయగలుగుతాడయ్యా. ఇవాళ రిలయన్స్ వాడు ఆ రోజు మీ తండ్రిని చంపించిన దాంట్లో పాత్ర ఉంది అని చెప్పేసి ఆ రోజు రిలయన్స్ వాళ్ళ యొక్క సంబంధించిన పెట్రోల్ బంకులు ఎక్కడైతే అక్కడ గలాటలు చేసి వాళ్ళ మీద దాడి చేసిన సంగతి మర్చిపోతారనుకున్న ప్రజలు. అదే రిలయన్స్ సంబంధించిన వారికి రాజ్యసభ సీట్ ఇచ్చి నీవు అక్కడ లొంగిపోయావా లేదా? అంటే నీ తండ్రిని చంపినందుకు వాళ్ళు చేసిన పాపానికి నీవు వాళ్లకు పరిహారంగా నీవు వెంటనే వాళ్ళకు రాజ్యసభ సీట్ ఇచ్చింది ప్రజలు మర్చిపోతారు అనుకున్నావా? వాళ్ళ మీద దాడి చేసావు, మళ్ళీ వారికే రాజ్యసభ సీట్ ఇచ్చావు. ఇంత దుర్మార్గుడు అయితే మీ కుట్రలు కుతంత్రాలు మీ పార్టీలో వాళ్ళు కూడా తెలిసిపోయింది. మీ పార్టీలో ఉన్నోళ్ళు కూడా ఈరోజు అంటున్నారు, ఏమి మా నాయకుడు దుర్మార్గుడు, ఈ కొంప ముంచుతాడు, మమ్మల్ని కూడా ఏ రోజు జైలు పంపుతాడో, మమ్మల్ని రాజకీయంగా అనర్హులు చేస్తాడు, మమ్మల్ని భూస్థాపితం చేస్తాడు ఈ దుర్మార్గుడు నమ్ముకుంటని ప్రజల్లో కూడా ఒక వైఎస్ఆర్ పార్టీ మీద, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద పూర్తిగా అపనమ్మకం అయిపోయింది. ఈ దుర్మార్గులు దేనికైనా తెగిస్తారు. అందుకనే చంద్రబాబు నాయుడు పరిపాలనపై అన్ని అబద్ధాలు చెప్పి ప్రజల మన్నన పొందాలని కుట్ర పన్నుతున్నారు. నీ కుట్రలు సాగవు. నీవు చేసే దుర్మార్గుడు, నీవు ఒక నరరూప రాక్షసుడివి. రాయలసీమ రాక్షస
రాజకీయంగా దుర్మార్గుడవు నీవు, రాయలసీమ రాక్షసుడివి నీవు, రాయలసీమకు మోసం చేసిన దుర్మార్గుడవు నీవు, రాయలసీమ ద్రోహిగా నిలబడతావు. ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మన కుప్పానికి నీళ్ళు నీ పొలివెందలకు నీళ్ళు ఇచ్చాడయ్యా. మా నాయకుడు దప్పిక తీర్చేవాడు, ఆకలి ఉంటే ఆకలి తీర్చే మా నాయకుడు నువ్వు పొట్ట కొడతావు. అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ 5 రూపాయలకు ఇచ్చి అన్నా క్యాంటీన్ కూడా కుప్పం ఉంచి పేదల పొట్టకుంటే దుర్మార్గుడు నీవు. అందుకనే ఇంకా రాయలసీమకు ఒక రాజకీయ ద్రోహిగా నిలబడిపోతావు తెలియజేస్తున్నారు.